ఒక సినిమాకి సంబంధించి పార్ట్ 1 జరుగుతూ ఉన్నప్పుడే పార్ట్ 2 గురించి అనౌన్స్ చేయడం, పార్ట్ 2 షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడే పార్ట్ 3 గురించి అనౌన్స్మెంట్స్ ఇచ్చేయడం ఇప్పుడు డైరెక్టర్స్ కి వెరీ కామన్ ట్రెండ్ గా కనిపిస్తోంది. అండ్ ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ జై కొడుతున్నాడు సుకుమార్. సో మరి పుష్ప 3 విశేషాలేంటో తెలుసుకుందామా? బాహుబలి 1 తీస్తున్నప్పుడే బాహుబలి 2 కు సంబంధించిన సీన్స్ తీసేశాడు రాజమౌళి. సో దట్ చాలా రిలాక్స్డ్ గా సీక్వెల్ సినిమా షూటింగ్ తీశాడు. టోటల్ ఇండియాను షేక్ చేసే బ్లాక్ బస్టర్ ను అందించాడు. కేజీఎఫ్ 1-2 తీస్తున్నప్పుడే కేజీఎఫ్ 2 కొంత భాగం తీసేశాడు ప్రశాంత్ నీల్. అందుకే కరోనా అడ్డుపడిన టైంకు కేజీఎఫ్ 2 రిలీజ్ చేసి పాన్ ఇండియాను షేక్ చేయగలిగాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంకాస్త అడ్వాన్స్ అయ్యాడు. భారతీయుడు 2 తీస్తున్నప్పుడే భారతీయుడు 3 చిత్రీకరణ కంప్లీట్ చేసి పారేశాడు. ఇప్పుడు ఈ 2 చిత్రాలను అతి తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. సుకుమార్ కూడా అడ్వాన్స్ అయ్యాడు. సీక్వెల్ తీస్తున్న డైరెక్టర్స్ ను ఫాలో కావాలనుకుంటున్నాడు. అందుకే పుష్ప 2తో పాటు పుష్ప 3కి సంబంధించిన కొన్ని సీన్స్ తీస్తున్నాడు. ఈ విజువల్స్ తో పుష్ప 2 చివర్లో పుష్ప 3 టీజర్ వేస్తాడట. భీమ్ నడిచిన దారిలోనే రామ్ కూడా వెళ్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ భీమ్ సినిమాలు కనుక మనం చూసుకుంటే ఇప్పుడు దేవరా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వార్ 2 స్టార్ట్ చేయబోతున్నాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ అలాగే రామ్ చరణ్ కూడా ప్రస్తుతానికి షూట్ చేస్తున్న గేమ్ చేంజర్ కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబు సినిమాలో క్రికెటర్ పాత్ర ఎత్తబోతున్నాడు అనమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మే వరకు కనుక మెగా ఫ్యాన్స్ ఓపిక పట్టగలిగితే మేలో మెగా పవర్ స్టార్ న్యూ ఫిల్మ్ అప్డేట్స్ తో థ్రిల్ అవ్వచ్చు. RRR రిలీజ్ తర్వాత ఒక దశలో రామ్ చరణ్ స్పీడ్ గా కనిపించాడు. ఆల్రెడీ ఆచార్యలో నటించాడు. గేమ్ చేంజర్ షూట్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఆ టైంలో తారక్ ఇంకా దేవర షూట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఆ తర్వాత దేవర షూటింగ్ స్పీడ్ అందుకుంది. భారతీయుడు 2 షూట్ వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. దాంతో రేస్లో తారక్ ముందుకు వచ్చాడు. చరణ్ స్లో అయినట్లు అనిపించింది. కానీ ఇప్పుడు ఇద్దరి సిచ్యువేషన్ సేమ్. దాంతో ఇటు దేవర అటు గేమ్ చేంజర్ ఒకే టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్ 2 సెట్ లోకి తారక్ అడుగు పెడుతున్నప్పుడే గేమ్ చేంజర్ సెట్ నుంచి బుచ్చిబాబు తెరకెక్కించే స్పోర్ట్స్ డ్రామా సెట్ లోకి చరణ్ అడుగు పెట్టబోతున్నాడు. వచ్చే నెలలో సినిమాను ఘనంగా ప్రారంభించబోతున్నారు. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. యూజువల్ గా మనం సీక్వెల్స్ అన్న వెంటనే పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్స్ కి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఏ సలార్ సీక్వెల్లో పుష్ప సీక్వెల్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అసలు సీక్వెల్స్ స్టార్ట్ అయిందే ఓటీటీలో. ఒక సీజన్ బాగా హిట్ అయింది అనుకోండి, ఆ సీజన్ కి సంబంధించి నెక్స్ట్ సిరీస్ రావడం ఓటీటీలో మనం చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటిది ఓ బ్యూటిఫుల్ అప్డేట్ మీకోసం. 2 ఏళ్ల క్రితం నాటి ముచ్చట. ఓటీటీలకు నెటిజన్స్ పూర్తిగా ఎడిక్ట్ అయిన రోజుల్లో ఆహాలోకి సింపుల్ గా వచ్చింది భామా కలాపం సినిమా. కట్ చేస్తే ఓటీటీ వరల్డ్ ను షేక్ చేసింది. ప్రియమణి ఫ్యాన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసింది. బిగ్ స్క్రీన్ పై వచ్చే సినిమాలకు సీక్వెల్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఓటీటీలో మాత్రం ఒక సినిమా హిట్ అయితే వెంటనే సీక్వెల్స్ వస్తాయి. అది అక్కడ ఫార్మాట్. అందుకే ఆహా భామా కలాపం 2 తీసుకొచ్చింది. 2 ఏళ్లు సమయం తీసుకుని మంచి కథతో మొదటి భాగాన్ని మించిన ట్విస్ట్లతో సీజన్ 2 తెరకెక్కింది. ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. అటు బిగ్ స్క్రీన్స్, ఇటు ఓటీటీ స్క్రీన్స్, ఇంకోవైపు స్మాల్ స్క్రీన్స్. ప్లాట్ఫామ్ ఏదైనా సరే ప్రియమణి కనిపిస్తే హిట్టే అనే సెంటిమెంట్ ఇప్పుడు నడుస్తోంది. లాస్ట్ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్లో మెరిసింది ప్రియమణి. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగించి మరో హిట్ ఖాతాలో వేసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టైగర్ 3 కలెక్షన్స్ చూసో, ఫైటర్ వసూళ్లు చూసో అంతా అనుకుంది ఏంటంటే వార్ 2 ఇక ఇప్పట్లో తెరకెక్కదు అని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే వార్ 2 రిలీజ్ కు లైన్ క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పట్లో కాదు అనుకున్నది కూడా అంతా కాదు సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది అంటూ ఇప్పుడు వినిపిస్తోంది. దానికి కారణం టైగర్ వసూళ్లు చూసో లేకపోతే ఫైటర్ కలెక్షన్స్ చూసో కాదు, సినిమాలో దమ్ముండాలి, దమ్ముంటే కనుక ధైర్యంగా రిలీజ్ చేసుకోవచ్చు అంటూ స్టేట్మెంట్ పాస్ చేశాడు హృతిక్ రోషన్. సో మరి ఆ సినిమా పవర్ ఏంటో చూడబోతున్నాం. వార్ 2 అనేది బాలీవుడ్ సినిమా కదా, అందులో హృతిక్ హీరో కదా. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమైతే ఏంటంట అనుకోవచ్చు. కానీ వార్ 2 కోసం ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తోంది. అందుకు కారణం ఎన్టీఆర్. వార్ 2లో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తుండటం ఈ ప్రాజెక్టుకు స్పెషల్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. పైగా యశ్రాజ్ ఫిల్మ్స్ లాంటి బిగ్ బ్యానర్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ అంటే చిన్న విషయం కాదు. అందుకే వార్ 2 కోసం టైగర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 23 నుంచి అంటే మరో వారం రోజుల్లో వార్ 2 షూట్ స్టార్ట్ కానుంది.
బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమాలో హృతిక్ ఇంట్రో సీన్ తీయనున్నాడు. దాదాపు 2 వారాల పాటు కొత్త షెడ్యూల్ కంటిన్యూ కానుందట. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా మనకి కనిపించబోతున్నాడు. చేయక బాలీవుడ్ సినిమా చేస్తే అందులోనూ ఈ విలన్ పాత్ర ఏంట్రా బాబు అన్నది అందరూ అనుకుంటున్న టైంలో అసలు మంచి స్కెచ్చే ఉన్నట్టు కనిపిస్తోంది మనకి. ఎందుకంటే వార్ 2లో విలన్ పాత్రకి ఎంత డెప్త్ ఉందో తెలుసా? అవెంజర్స్లో థావోస్ రేంజ్లో ఉన్నంత డెప్త్ ఆ క్యారెక్టర్కి ఉందన్నమాట. అందుకనే ప్రతినాయుడు పాత్రకి మన జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్నది టాక్. బాహుబలి పగ అంతా బల్లాలపైనే. అలాగే రాకీ బాయ్ టార్గెట్ అధీరా. అలాగే వార్ 2 హృతిక్ టార్గెట్ టైగర్. యశరాజ్ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయి. టైగర్ జిందా హై, పఠాన్, టైగర్ 3, వార్. ఇలా ఏజెంట్స్ అందరి టార్గెట్ పాకిస్తాన్ లేదా టెర్రరిజంపై ఫైట్ చేశారు. కానీ వార్ 2లో విలన్ వేరు. అతడిని పట్టుకోవటానికి షారుఖ్, సల్మాన్, హృతిక్ కూడా సరిపోరు. అంతటి రేంజ్ విలన్ చూపించబోతున్నారట తారక్. టైగర్ 3 క్లైమాక్స్ లోనే వార్ 2 టైగర్ ది ఏ రేంజ్ విలని అనేది చెప్పకనే చెప్పింది యశ్రాజ్. అప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. యశ్రాజ్ స్పై యూనివర్స్ లో ఇప్పటి వరకు కనిపించిన విలన్స్ అందరిలోనూ మోస్ట్ వైలెంట్ విలన్ టైగరే అట. అందుకే హిందీలో ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ విలన్ రోల్ చేసేందుకు టైగర్ ఒప్పుకున్నాడట. ఏప్రిల్ 5 నుంచి దేవర పోస్ట్ పోన్ కావడంతో కూల్ గా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు తారక్. టాకీ ఆల్మోస్ట్ కంప్లీషన్ కు దగ్గరగా ఉంది. మరో 4 పాటలు షూట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత దేవర రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఈలోపు టైగర్ వార్ 2 షూటింగ్ లో బిజీ అవుతున్నాడు.